గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డబ్బుల గురించి వస్తారని తెలుసు, అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏరడం? గొర్రె కసాయవాడిని ఎందుకు నమ్ముతుందంటే నేనేం క్వశ్చన్ చేయగలను. గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, బాగా ఫుడ్ పెడతారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు ఏది గొర్రెని. అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటుందా? అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో, తినడానికి వెళ్ళాము, దానికి తెలీదు. తర్వాత నేనే మీరు బలైపోతాను, తిన్నారు, మమ్మల్ని తినడానికి వచ్చారు. సో మా లైఫ్ లో కూడా అట్లనే జరుగుతుంది తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. ఫ్రెండ్స్తో ఎవరితోన్నా మాట్లాడినా కూడా తను ఎందుకు మారిపోయాడు కదా, అట్లా ఇట్లా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేమన్నా రేపు పొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట. ఓకే మాకు ఈ ప్రేమ దొరుకుతుంది, జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్ముతాం, నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకు అయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మల తండ్రి లేదా? అంటే హైదరాబాద్లో నేనే ఉంటున్నాను, ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. సో అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్గా అయితే యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయ్యి ఉన్నాను. యూట్యూబ్ చేస్తున్న ఇన్కమ్ అట్లానే కొంచెం యూట్యూబ్ నుంచి ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్. బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ చెయ్యట్లేదండి, నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకు సంబంధించిన బిఫోర్ చేశాను, అసలు చెయ్యట్లేదు. నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును చూసాను నేను. ప్రమోషన్స్ చేయరు, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 lakh 1.2 ఒక 2 months నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. 12,000 13,000 అట్లనే వస్తున్నాయి, అంటే ఒక 3 months నుంచి. దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని 1.2 మ్యాక్స్ 1.5 మధ్య. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. ఈవెంట్స్కి ఏమైనా వెళ్తారా? ఈవెంట్స్ ఏం లేదు. ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఇస్తారు. 51 51 31 ఓకే. మొత్తం మంత్లీ ఓవరాల్గా ఇప్పుడైతే నా ఇన్కమ్ 1.2 అంతే. మొత్తం అన్ని కలిపినా కూడా అంతే. అంతకు మించి చెప్పట్లేదు సార్. అంతే. అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను బాగా. ఒకప్పుడు అంకిత నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ కానీ బిఫోర్ ఇది కానీ ఫేస్ ఒకలా ఉండేది, ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయి. అవునండి. ఎందుకు అన్ని చేంజ్ చేసుకుంటున్నారు? అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను. సో ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఉంటుంది. నాకు నేను ఒక పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టిన నా మనసు అమ్మాయి అంటే ఇప్పుడు ఒక గొంగళి పురుగు ఉంటుంది, తన జీవితం ఎట్లా ఉంటుంది, చాలా చిరాగ్గా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగళి పురుగు లాగానే ఫీల్ అయ్యాను. నేను ఒక అందమైన సీతాకోక చిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను. డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని. నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు, బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయి కామెంట్ అయ్యాలి. ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు. ఓకే. ఇప్పుడు సీతాకోక చిలకలకు రెక్కలు వస్తే ఎగిరిపోదామనా? వెళ్ళిపోతా డెఫినెట్లీ. ఎక్కడికో ఒక చోటకి, మమ్మల్ని యాక్సెప్ట్ చేసే చోటకి. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అలాగా? అంటే జా చేయించుకున్నానండి, లిప్స్ నోస్ చేయించుకున్నాను, ఫోర్హెడ్ చేయించుకున్నా, నడుం చేయించుకున్నా, ఇంకా ఫుల్లీ ఫీమేల్ లాగానే అన్ని చేయించేసుకున్నాను. మొత్తం అన్ని చేయించేసుకున్నారు కదా. ఇష్యూస్ రావా ఏమి? అంటే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అది శృతి మించితే ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే, ఇంకా ఎక్కువ మనము ఎనర్జీ ఎక్కువ తీసుకుని మన బాడీని వీక్ చేసేసుకుని ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి.
నార్మల్‌గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటే ఏదో ఒక ఇష్యూ అంటే ఒక వస్తుంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే డబ్బులు పోయినా గూడా ఒక హ్మ్. మంచి డాక్టర్‌ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. హ్మ్. బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరెవరు. హ్మ్. చాలా పెయిన్‌ఫుల్ అది. హ్మ్. చాలా నరకం. హ్మ్. తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, గాలి పీల్చడానికి ఉండదు. హ్మ్. ఇగ చెప్పలేము ఆ బాధలన్నీ. ప్రియాంక నీ ఫ్రెండేనా? అవునండి. నీ మాట్లాడతారా? ఆ! మీ ఇద్దరు అనుకునే చేయించుకుంటుంటారా ఏదైనా? లేదండి. ఆ? ఎందుకండి? అది తను చేయిస్తది. దాని తర్వాత మళ్ళీ మీరు చేయించుకుంటారా? సేమ్ ట్రీట్మెంట్స్. చెప్పాను గదా! అందంగా ఉండడము అనేది హ్మ్. మాకుంటది ఆ మనసులో. హ్మ్. ఎక్కడ మేము ఒక అమ్మాయిలాగా ఉండాలి. హ్మ్. ఎంత మారినా ఉంటది హ్మ్. జనాల్లో మీరలాగా, మీరిలాగా అని. హ్మ్. బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. హ్మ్. మనం మనలాగానే ఉండాలని నేననుకుంటాను. ఓకే. మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు ఈళ్ళు ఉంటారు. అంటే కొడుకులు మా కొడుకు, హ్మ్. మా ఇది అనుకోని చెప్తా ఉంటారు. లైక్ అవునండి. ఒకప్పుడు ప్రియాంక 'బిగ్ బాస్‌కి' వెళ్ళే టైంలో గూడా ఒక కొడుకు అనే ఒకడు తిరిగేవాడు. అవునండి. ఒకడుండేవాడు. అవును. ఇప్పుడు మీరు గూడా మీకు గూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకర్థం కాలేదు. హ్మ్. కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు మీకు చెప్పాను గదా! మేము ఒకప్పుడు అబ్బాయిల్లా ఉన్నప్పుడు హ్మ్. సో, వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను గే. హ్మ్. గేని ఇప్పుడు మేము అమ్మాయి అని పిలవలేం కదా! హ్మ్. హ్మ్. తను ఫ్యూచర్‌లో మారతారు. హ్మ్. ఫ్యూచర్‌లో మారేవాళ్ళు మాతో ఉంటారనమాట. మాతో ట్రావెల్ చేస్తారు. ఇట్లా మంచి చెడులు అన్నీ చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. అవును. వాళ్ళని మేము కొడుకు, కోడలు మారిన వాళ్ళని కోడలంటాము. మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా! హ్మ్. అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఉంచుకుంటారు. ఓకే. కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత? లైక్ నేను ట్రాన్స్ వుమెన్ అన్నా ఫీల్ అవ్వవా? అస్సలు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. హ్మ్. నేను చాలా హ్యాపీగా ఉన్నానిప్పుడు. హ్మ్. అంతకుముందే నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్‌లో మీరు ఇది అని హ్మ్. క్వెషన్ చేస్తారు. హ్మ్. బట్ ఇక్కడ నేను ఎంత క్వెషన్ చేసినా లైట్ నా హ్మ్. లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. హ్మ్. హ్మ్. ఉన్నది చిన్న జీవితం అండి. అవును. ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలీదు. కుక్కనవుతానో, నక్కనవుతానో తెలీదు. హ్మ్. ఈ హ్మ్. లైఫ్‌లో అయితే మాత్రం ఇది నేననుకుంటాను. హ్మ్. ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. యాహ్! అంతా ఫైన్. రీసెంట్ టైమ్స్‌లో 'బిగ్ హ్మ్. బాస్' జర్నీలోకి మనం ఎళ్దాం. ఓకే. 'బిగ్ బాస్' వెళ్దాం అని ముందు నుంచి ఇష్టమా? కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. అంటే తెలుగు రాష్ట్రాలే గాదు. ఒక పాన్ ఇండియా లెవెల్‌లో చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అది. హ్మ్. డెఫినైట్‌లీ అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను. హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. ఎందుకంటే హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ అవును. నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బిగ్ బాస్‌కెళ్ళాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ హ్మ్. ఉండాలి. హ్మ్. హ్మ్. పాస్ట్ అందరికీ ఉంటదండి. అవును. ఈ పాస్ట్‌లో అన్నీ చేసొచ్చాను నేను. హ్మ్. హ్మ్. బెగ్ చేసుకున్నాను. సెక్స్ వర్క్ చేశాను. హ్మ్. షాప్ ఓపెనింగ్స్‌కెళ్ళాను. ప్రతీదీ చేసుకొని అన్ని లెవెల్స్ దాటుకొని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే హ్మ్. 100% ఇంకొక 10 మంది డెఫినైట్‌లీ నేను గూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో గూడా ఇంట్రెస్ట్ అవును. ఒస్తది. అవునవును. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ ప్రియాంక. గారు. హ్మ్. 100% నేను ఫస్ట్ చెప్తున్నా. తనే గదండీ! అంటే అవును. దానికి యాహ్! ముందు దానికి ముందు ఎళ్ళాడు. ఇంకొకళ్ళెళ్లారు. తమన్నా. బట్ యాహ్! ప్రియాంక సింగ్ గారేంటంటే ఒక ఫీమేల్ లాగా అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. హ్మ్. చాలా అందంతో గాని, తన హ్మ్. ఆటతో గాని, హ్మ్. హ్మ్. ప్రేమలో గాని అంటే అక్కడ హ్మ్. కెమిస్ట్రీ హ్మ్. హ్మ్. అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన హ్మ్. వల్ల. హ్మ్. నాకు హ్మ్. ఆవిడ చాలా మంచి రోల్ మోడల్. హ్మ్. హ్మ్. బయట గాని ఇలా ఇండస్ట్రీలో గాని, హ్మ్. హ్మ్. అందంలో గాని. హ్మ్. 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 సో మీరన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారా అంటే లేదు. నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్‌గా ఫీల్ అయ్యి హ్మ్. అందంగా అవ్వడానికి ఆవిడొక ఇన్‌స్పిరేషన్ నాకు. అచ్చా! 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 సో ఆవిడ 'బిగ్ బాస్'కెళ్ళిన తర్వాత మాకు గూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష గదా! అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. హ్మ్. ఇక్కడ ఏమైందంటే మా హ్మ్. కమ్యూనిటీ వాళ్ళు ఎనక్కి లాగేశారు. ఎందుకు? ఎందుకు? అసలు స్టేజ్ ఎక్కలేదా నువ్వు? నేను స్టేజే ఎక్కలేదు. అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైమొచ్చింది. నన్ను ఇలా అనౌన్స్ చేశారు 'శ్రీముఖి' గారు. హ్మ్. సాంగ్ అనేది వేశారు. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎనకాలున్నాను. హ్మ్. సాంగేశారు. వెంటనే స్టాప్ జేశారు. హ్మ్. నన్ను ఆ టీమ్ వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు. పైకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఒక 3 అవర్స్ కూర్చోబెట్టారు. తర్వాత హెడొచ్చారు. హ్మ్. నన్ను పిలిచారు. లోపలికెళ్ళాను. సో, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకొక
అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. హ్మ్. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్‌ని, నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము. సోషల్ యాక్టివిస్ట్‌ని. అందరికీ తెలుసు ఆ పర్సన్ చాలా. సో, ఆ పర్సన్ ఎళ్లి ఆ లోపల సెట్‌లో ఒకరున్నారు. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీమ్ వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగటివిటీ వస్తుంది. షో కూడా నెగటివిటీ అవుతదంటే నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. సో, రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళు కరెక్టే. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు గదా! బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్‌లు అని చెప్పుకొని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇదొక ప్రయత్నం. ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపియడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం. మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్‌కి వెళ్తున్నప్పుడు మీరెందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది. బట్ కాదు. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు. కానీ నన్ను పాయింట్ ఔట్ చేసి నెగటివిటీ అనేది టీమ్‌కి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది. స్క్రీన్ షాట్స్ వచ్చాయి. పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా వచ్చాయి నీకు అన్నీ ఎలా తెలిసి? అక్కడ వాళ్ళే నాకు చూపిచ్చారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపియడం అయితే జరిగింది. బట్ టైము, సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి. అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫామ్. బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో, దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు గానీ, ఏదైతే నన్ను అడిగారు క్వెషన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను నా ఫాలోవర్స్ అడుగుతారు గదా! మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్లారండి. ఏది కనపడలేదు అని. ఆ కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కొచ్చేసాను అని. అందరూ కాదు, కొందరు. మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నాడు? అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకి గూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే, వీళ్ళ ప్రతి జర్నీలో కామన్‌గా ఇదొకటి ఉంటది సెక్స్ వర్క్ అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపిచ్చారా? అవునండి. ఆ వీడియో చూపిచ్చారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ ఎల్‌జీబీటీక్యూ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. సో, అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్‌ఫామ్ వచ్చింది. సో, నేను హ్యాపీగా ఈ ప్లాట్‌ఫామ్‌కెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్‌గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి బ్రతకనివ్వలే. మళ్ళీ మీకు నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవేమో? ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగెటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్‌గా పోర్ట్రేట్ అయ్యుండొచ్చు. మెడికల్ టెస్ట్‌కి పదండి. సో, నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను అది కాదని చెప్పలేను కదండీ. నేను ఫుల్లీ ఫీమేల్‌గా ఉన్నాను. ఫుల్లీ ఫీమేల్‌గా అక్కడ కనపడట్లేదు. సో, ఫుల్లీ ఫీమేల్‌గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్‌కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు నేను ప్రతి చోటకెళ్ళి నేను అమ్మాయిని అని చూపియలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్‌జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా. మరి ఎలా? ఇప్పుడు ఏంటి మరి? సో, బాధపడ్డాను. నాకు అదొక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. సో, నేను నా ఓన్ ప్లాట్‌ఫామ్‌లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. పర్లేదు. వెల్ అండ్ గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటది. ఓకే. సెలక్షన్స్‌కి ఏం చేసావు? బిగ్ బాస్ సెలక్షన్. బిగ్ బాస్ సెలక్షన్స్‌కి ఏంటంటే ఏం పంపావు వీడియో? సో, నన్ను 3 మినిట్స్ ఇంట్రడక్షన్ వీడియో అనేది అడిగారు. సో, నేను చెప్పాను. నా లైఫ్ నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్నీ చెప్పి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. సో, బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను. వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని మెయిల్ వచ్చింది. సో, దాని తర్వాత జూమ్ కాల్‌కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. జూమ్ కాల్‌కి అటెండ్ అయ్యాను. క్వెషన్స్ వేశారు. చాలా డిఫరెంట్ క్వెషన్స్ అడిగారు. ఆ క్వెషన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ డే
జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. ఉమ్, గ్రూప్ డిస్కషన్లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో, మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది, 3-4 అంట కదా, 4 వచ్చారండి. 4 అంట. ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. తను క్వీర్. క్వీర్ అంటే సో క్వీర్ ఎల్జిబిటి క్యూలో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, ఫీమేల్ మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు. ఓకే ఓకే. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు ఉంటారు. ఎదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. ఈ ఎల్జిబిటిక్యూ అంటే ఏంటి? ఎల్జిబిటి అంటే ఓకే. క్యూ మీకు ఇప్పుడు చెప్పాను. ఎల్ అంటే లెస్బియన్స్, ఓకే. జి అంటే గేస్, బి అంటే బైసెక్షువల్స్, ఎల్జిబిటి, టి అంటే ట్రాన్స్జెండర్స్, ఓకే. క్యూ అంటే క్వీర్స్. అక్క డి కేటగిరీలోనే అందరూ వస్తారు. ఓకే. ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్లో ఇప్పుడు చాలా మంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా లైఫ్ ఇది, మాకు మేము ఇలా ఉంటున్నాము, మీరెవ్వరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్జిబిటి క్యూ అనేది ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే. ఈ మధ్య ఎమోషనల్ అవ్వడం మానేసినట్టున్నారు. బాగా తగిలింది నా గుండెలకి. సో అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి, లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్ని చూసి 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 నా కన్నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. పోతే పోయింది, ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట వెళ్ళి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పుకోకల్లా. సో వెళ్తూ 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 ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాట అనేది ఉంటుంది. ఒకటే ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు, నువ్వు ట్రాన్స్జెండర్ కాదు అని పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్. మరి ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు? నేను చెప్పాను వాళ్ళకి మెడికల్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. బట్ ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళు, సో మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగిటివిటీ అనేది తీసుకొచ్చింది. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేను ఇంత ఫేమస్ అవుతాను నాకు తెలియదు కదండి అప్పుడు. అది ఇప్పుడు కాదండి, 7 years బ్యాక్. అది 7 years బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు ఎలా ఉన్నానేది చూడాలి. ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్ లో నేను అప్పటికి నేను ఫేమస్ కాలేదు, ఎవరికి తెలియదు. అంకితా నాయుడు అంటే 0. ఇప్పుడంటే ఒక 10 మందికి తెలిసేమో. చాలా మంది తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను. సో ఒక ప్లాట్ఫామ్ కి వచ్చేసాను, మారాను. ఆ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఓపెనింగ్స్ అని, ఈ యూట్యూబ్ అని, దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మేకప్ వేసుకుంటారా? లేదండి, అసలు మేకప్ లిప్స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఎందుకు జిగ్జిగేమంటారు ఇన్స్టా రీల్స్ లో? ఏమైనా ఫిల్టరా? అది మీరు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు. అవును, ఇందాక మా ఊరు కూడా చెప్తే నేను అదే అడిగాను. మేకప్ ఏమి వేసుకోనండి. మీరు ఇంతే వైట్. యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్స్టాలో రీల్స్, మళ్ళీ డాన్స్లు, ఇన్స్టాలో వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా మళ్ళీ? నేనేమనుకుంటున్నానంటే నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళే మనల్ని తీసుకుంటారు నేను అనుకోవడం అయితే. బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నాను, అందరూ కాదు, కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్ని, నేను కమ్యూనిటీకి అది చేస్తా ఇది చేస్తా అనేవాళ్ళు, ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఒక స్టెప్ ఎక్కినప్పుడు అది ఇంకొక 10 మందికి పునాది అవుతుంది. ఇప్పుడు ప్రియాంక గారు వెళ్ళారు, దాని తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను, నేను కూడా వెళ్ళుండి ఇంకో 10 మందికి అది పునాది అయ్యేది. సో ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్ని, నేను అట్లా నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఇలా ఈ రోజు లాగడం అయితే జరిగింది.
ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది. హ్మ్. ఆ పాస్ట్‌ని మీరు బేస్ చేసుకొని వెళ్ళే టైంకి మీరు ఇది చూపిస్తే హ్మ్. మిమ్మల్ని ఏమనుకుంటారు? హ్మ్. హ్మ్. నేను అడిగే క్వెషన్ వాళ్ళకి, హ్మ్. ఇప్పుడు నా వీడియో చూపిచ్చారు. నా వీడియో ద్వారా ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ కాదా? హ్మ్. వాళ్ళకి తీసుకోవాలనిపిస్తదా? హ్మ్. హ్మ్. మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు. మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు. హ్మ్. తనకు రాని ఆపర్చునిటీ వేరే వాళ్ళకొస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అది యాక్టివిస్ట్‌గా చేసే పని. ఆవిడ అది చేయలేదు. నాకేమనిపించిందంటే వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు. హ్మ్. ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారొచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. హ్మ్. ఇదే విషయం మీద. ఇదే విషయం మీద. ఆమెను కూడా చాలా సార్లు టార్గెట్ చేశారు. హ్మ్. తిను 'జబర్దస్త్', లేడీ ఆర్టిస్టు వీళ్ళు మాకన్నా ఎనకాలొచ్చి మా మా తెలివది. మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం. హ్మ్. నువ్వు ఎదగలేదంటే? హ్మ్. హ్మ్. అది మీ 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 మీకున్న మైండ్ సెట్ అది. హ్మ్. మేము ఎదిగాము అంటే హ్మ్. మాకు దేవుడిచ్చిన అదృష్టం ఇది. హ్మ్. హ్మ్. నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకి లాగితే హ్మ్. నువ్వు ఒక్క స్టెప్ కిందకి లాగావు భగవంతుడు నాకు 100 మెట్లు ఇస్తాడు. హ్మ్. నేను అది ఆవిడకి స్ట్రైట్‌గానే చెప్తున్నాను. హ్మ్. ఏదో ఒక రోజు రివీల్ కూడా చేస్తా. ఆవిడ నన్నన్నారు, "నేను ఇంకా అమ్మాలా? నీ వీడియోస్ ఉన్నాయి అమ్మాలంటే" అమ్ముకో. నువ్వు ఒక్క పూట హ్యాపీగా తింటానంటే నా హ్మ్. పాత వీడియోలన్నీ అమ్ముకో అని చెప్తున్నా. నేను ఇంత తెలిసిన మనిషిని హ్మ్. ఈరోజు నా వీడియోస్ అంటున్నానంటే మీరు నా మనసు ఎంత బాధ అనిపిస్తే నేను ఇలా బోల్డ్‌గా మాట్లాడుతున్నాను. హ్మ్. హ్మ్. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరసలు యాక్టివిస్టే కాదు. ఎ హ్మ్. అంటే ఎవరైతే నా వీడియోస్‌ని పంపించారో వాళ్ళకి చెప్తున్నాను. నీకు తెలుసు. తెలుసు డెఫినైట్‌లీ. ఒకరు కాదు ఇద్దరున్నారు. హ్మ్. ఆ సెట్‌లో ఒక ట్రాన్స్ ఉంది. ఈ బయట నుంచి యాక్టివిస్ట్. హ్మ్. ఈ యాక్టివిస్ట్ ఎళ్లి ఆ సెట్‌లో ఉన్న ఆవిడకి పంపించింది. ఆ సెట్‌లో ఆ పర్సన్ చూపిచ్చారు. సో, రీసెంట్‌గా కూడా నేను ఇంటర్వ్యూలు చూసాను వాళ్ళయి. హ్మ్. మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాను గదా! ఎదిగే వాళ్ళు డెఫినైట్‌లీ ఎదుగుతారు ప్రియాంక సింగ్ లాగా. ఎందుకంటే ఆవిడ పెద్ద కమ్యూనిటీ గురించి బ్యాడ్‌గా మాట్లాడరు. మాట్లాడితే నేను కమ్యూనిటీ అని ఎక్కడా చెప్పదు. అవును. ఆవిడ చేసే పని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తది. నలుగురికి ఇన్‌స్పైర్‌గా అవును. మాట్లాడతారు. అవును. ఈళ్ళు అలా గాదు. హ్మ్. హ్మ్. చేసేది ఉండదు, చెందేది ఉండదు. హ్మ్. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. హ్మ్. హ్మ్. రేపు ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ మాట్లాడినా కూడా నాకు హ్యాపీయే. హ్మ్. ఇలాగైనా రేపొద్దున్న ఎక్కడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి ఈ వీడియోస్ గురించి మాట్లాడినా ఓకే. వాళ్ళందరికీ అర్థమవుతది కదండీ! అవునవును. సో, ఈవిడకంటూ ఒక పాస్ట్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఈవిడ ఫుల్లీ ఫీమేల్. సో, హ్మ్. మనకు నో ప్రాబ్లమ్ అని వాళ్ళకి కూడా అర్థం కావాలని నేను ఓపెన్ అప్ అవ్వడానికి ఐ డ్రీమ్‌కైతే వచ్చాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ ఫైనల్‌గా గారు. ఇదే చెప్పాలనుకుంటున్నారు హ్మ్. మీరు కెమెరాకి. డన్. థాంక్ యూ సో మచ్ అంకిత గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ బ్రేకప్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు, మీ జర్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నారు. ఆ! థాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన లైఫ్‌లో అవునండి. కొన్ని సిట్యుయేషన్స్. కానీ అవన్నీ అంతే, మన లెసన్స్ అవి. అవును. బట్ ఏదో రోజు మనం సక్సెస్ అవుతారు. డెఫినెట్‌లీ. అవ్వాలని, మీ లైఫ్‌లో మంచిగుండాలని, ఇంకా బాగా ఉండాలని, మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఈ థాంక్ యూ ఐ సార్. డ్రీమ్‌లో ఒక మంచి ఆపర్చునిటీ అంటే మీ ముందు మాట్లాడే అయ్యో! ఒక మంచి టైం రైట్. దొరికింది. థాంక్ యూ సో థాంక్ యూ సో మచ్ మచ్. అండి. అలాగే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి థాంక్ యూ. మీకు కూడా థాంక్ యూ థాంక్ సో యూ.